హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఓజీ మొదటి రోజు భారీ వసూళ్ల తర్వాత రెండో రోజు కలెక్షన్స్ డ్రాప్ అయినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి సార్. అంటే మరి మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ వచ్చేసింది, మరి ఎందుకు క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు రెండో రోజు అని కూడా చెప్తున్నారు. మరి రెండో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి మొదటి రోజుతో పోలిస్తే చాలా తగ్గాయి అంటున్నారు కదా, సో ఆ కలెక్షన్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? ఓజీ మామూలుగా ఈ మధ్య కాలంలో ఒక సంచలనం అయితే సృష్టించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇంతటి సంచలనం సృష్టించిన సినిమా లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఈ రేంజ్ లో ఒక ప్రతి సీన్ కూడా ఒక బిల్డప్ తో తీసింది కూడా ఇప్పటి వరకు లేదు. ఆ రకంగా సుజీత్ కి మంచి మార్కులు పడ్డాయి, సుజీత్ కి మంచి పేరు కూడా వచ్చింది. అయితే ఈ ఫస్ట్ డే ఉన్న హైప్ సెకండ్ డేకి పడిపోవడం అనేది మనకు క్లియర్ గా కనబడుతుంది. అది ఏదో మనం చెప్పేది కాదు, లెక్కలే చెప్తున్నాయి. కలెక్షన్లే ఎప్పుడైనా కలెక్షన్లే మాట్లాడతాయి. అయితే ఇప్పుడు డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్ వాళ్ళ అఫీషియల్ పేజీలో వాళ్ళు పెట్టింది ఏంటంటే ఫస్ట్ డే కలెక్షన్లు 154 కోట్లు అనేది వాళ్ళు పెట్టారు. ఇది వచ్చి గ్రాస్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే కలెక్షన్ 154 కోట్లు పెట్టారు. ఇప్పుడు టాప్ 7 ఫిల్మ్స్ ఓపెనర్స్ గాని మనం చూస్తే పుష్ప 2 నెంబర్ 1 లో ఉంది, 2224 కోట్లు అది. దాని తర్వాత త్రిబుల్-ఆర్ 223 కోట్లు. దాని తర్వాత బాహుబలి 2 215 కోట్లు. 4th ప్లేస్ లో ఓజీ వచ్చిందని చెప్తున్నారు, 154 కోట్లు. 5th కి వచ్చేసరికి మళ్ళీ కూలీ 153 కోట్లు, లియో 143 కోట్లు, జవాన్ 128 కోట్లు, 7 అనిమల్ 116 కోట్లు. ఇది టాప్ 7 ఓపెనింగ్ హైయెస్ట్ ఓపెనింగ్ ఫిల్మ్స్ అనమాట. ఇందులో ఇప్పుడు 4th ప్లేస్ లోకి ఓజీ వచ్చింది అంటున్నారు. అంతవరకు రికార్డు క్రియేట్ చేసినట్టే. ఎందుకంటే దీన్ని మనం నాన్ పాన్ ఇండియా సినిమాగా చూడాలి. ఇది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాలేదు. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో మల్టీప్లెక్స్ చైన్లోకి వెళ్ళలేదు. ఇది ఎక్కడో అక్కడెక్కడ చిన్న థియేటర్లో అయింది. దానికి ఒక కారణం ఏం చెప్తున్నారంటే ఓజీ ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది, నెట్ఫ్లిక్స్ తో 4 వారాలకు ఒప్పందం చేసుకున్నారు అని చెప్తున్నారు. అయితే హిందీలో ఒక రూల్ ఉంది, అదేంటంటే హిందీలో ప్రామినెంట్ గా రిలీజ్ అయ్యే సినిమాలు 8 వారాల వరకు ఓటీటీకి పోకూడదు అనేది వాళ్ళు రూల్ పెట్టుకున్నారు. అందుకని ఇప్పుడు ఈ సినిమాని హిందీలో మల్టీప్లెక్స్ చైన్లంతా రిలీజ్ చేస్తే ఈ ఓటీటీ వాళ్ళ దీంతో ఇబ్బంది. అందుకని ఈ సినిమాని ఏంటంటే వీళ్ళు ప్లాన్ చేసుకుని మనకి ముందుగా గ్యారంటీకి డబ్బులు రావడం అవసరం, ఇది ఎట్లాగో హిందీ సినిమాగా మనం ప్రొజెక్ట్ చేయలేదు కదా అని వీళ్ళు దాన్ని పట్టించుకోలేదు. అందుకని మనకి హిందీ మార్కెట్ చూస్తే దీనికి ఆల్మోస్ట్ జీరో, పెద్దగా ఏమీ లేదు. ఫస్ట్ డే కూడా హిందీలో 50 లక్షలు వచ్చింది అంతే దీనికి. కాబట్టి పెద్దగా 50 లక్షలు అనేది పెద్ద అసలు విషయమే కాదు కదా. అందువల్ల ఇదేంటంటే నాన్ పాన్ ఇండియా సినిమా కాబట్టి నాన్ పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమాలతో పోటీ పడి 4వ ప్లేస్ లోకి రావడం అనేది మాటలైతే కాదు. అందువల్ల ఫస్ట్ డే కలెక్షన్ అంటే ప్రీమియర్ వచ్చిన 21 కోట్లు. నేను నెట్ ఇప్పుడు మాట్లాడుతున్నాను, శాకనిల్ సైట్ బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. నెట్ వచ్చి ప్రీమియర్ 21 కోట్లు వచ్చిందని, థర్స్డేకి టోటల్ గా 63.75 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ డే ఈ రెండు కలుపుకోవాలి. దీంట్లో తెలుగులోనే 63 కోట్లు వచ్చింది, తమిళ్లో 22 లక్షలు వచ్చింది, హిందీలో 55 లక్షలు వచ్చింది, కన్నడ 3 లక్షలు. కాబట్టి మిగతా భాషలు అసలు మనం పరిగణించాల్సిన అవసరం లేదు. తెలుగు మాత్రమే ఇది రీజనల్ ఫిల్మ్ గా, తెలుగు ఫిల్మ్ గా మాత్రమే రిలీజ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే సెకండ్ డేకి అంటే ఫ్రైడేకి వచ్చేసరికి కంప్లీట్ గా డ్రాప్ అయిపోయింది. దాదాపు 40% పైన, 40 కాదు 60% తెగిపోయింది. అంటే థర్స్డే 63.75 63 కోట్ల 75 లక్షలు ఉంటే ఫ్రైడే 19 కోట్ల 25 లక్షలకి నెట్ పడిపోయింది. సో ఇప్పుడు ఈ 2 రోజుల కలెక్షన్ 104 కోట్లు ఉందన్నమాట. ఏది నెట్ 104 కోట్లు ఉంది. ఇది కూడా ఖచ్చితంగా మంచిదే, కానీ పడిపోవడం అనేది జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఈ హైప్కి ఇంకా పెరగాలి కదా, పెరుగుతుంది అనుకున్నారు. ఇమ్మీడియట్ గా 500 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోతుంది అనుకున్నారు. అట్లాంటిది టప్పని 60% డ్రాప్ అనేది ఎవరు కూడా ఊహించలేదు. దీనికి కారణాలు చెప్పుకునే ముందు నిన్న ఆక్యుపెన్సీ ఎలా ఉంది చెప్పుకుందాం. ఫ్రైడే ఆక్యుపెన్సీ చూసుకుంటే తెలుగులో ఫస్ట్ డే 68% 69% ఆక్యుపెన్సీ ఉంటే నిన్నటికి వచ్చేసరికి 41% పడిపోయింది.
41.57% నిన్న ఆక్యుపెన్సీ తెలుగు రాష్ట్రాల్లో. ఓకే. హిందీలో అయితే ఇంకా దారుణం 7.5%. నేను ఇందాక చెప్పాను కారణాలు. తమిళ్లో కూడా 14.42%కి పడిపోయింది. మొన్నటి కంటే కూడా మొన్న 18 పైన ఉన్నింది, పడిపోయింది. అంటే అన్ని చోట్ల ఆక్యుపెన్సీ రేట్లు తగ్గిపోయినాయి, ఆ తర్వాత కలెక్షన్లు కూడా పడిపోయినాయి. ఇది మరి ఫ్రైడే నిజానికి ఇవాళ ఇప్పుడు దసరా హాలిడేస్ నడుస్తున్నాయి, ఫ్యామిలీస్ అంతా వెళ్ళి ఉండాలి. ఫస్ట్ డే హైప్కి అందరూ చూడాలనే ఫీలింగ్ వచ్చి ఉండాలి, కానీ వెళ్ళలేదు. దీనికి కారణం ఏంటంటే ఇవాళ హైప్ పనిచేయదు, ఓన్లీ హైప్ అనేది పనిచేయదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారానో ఎవరి ద్వారానో తెలుసుకొని వెళ్తున్నారు ఇవాళ సినిమా అనేది. చాలా మంది వీళ్ళు ఫ్యాన్స్ అంటే అసలు రివ్యూలు చదవరోళ్ళు, రివ్యూలు చదివినా కూడా తిట్టుకుంటా వీళ్ళు పవన్ కళ్యాణ్ శత్రువులు అనుకుంటా వెళ్ళిపోతారు. కాబట్టి ఫ్యాన్స్ మీద కానీ పనిచేయదు ఇది. ఫస్ట్ డే ఏమైందంటే ప్రీమియర్ షోలకు కానీ తర్వాత కానీ ఫ్యాన్స్ వెళ్ళారు. రెండవది జనసేన నాయకులు సైలెంట్గా టికెట్లు ఉన్నారు. నేను గుంటూరులో ఒక థియేటర్తో మాట్లాడుతూ వాళ్ళు చెప్పింది ఏమంటే ఇంతకు ముందులాగా బహిరంగంగా ఏమి చేయలేదు, సైలెంట్గా టికెట్లు తీసుకెళ్లారు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద కేసు కూడా విజయ్ కుమార్ అనే మాజీ ఐఏఎస్ ఆఫీసరు కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఈ మొత్తం యంత్రాంగాన్ని ఉపయోగించుకొని తన ప్రైవేటు కమర్షియల్ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ చేయడం రాజ్యాంగ విరుద్ధం అని, ఆయన రూల్స్కి విరుద్ధం అని వెళ్ళాడు, కోర్టులో ఉంది అది. అందుకని ఈ సినిమాకి జాగ్రత్తగా ఏంటంటే ఎక్కడ బహిరంగంగా జనసేన నాయకులు ఎవరు కూడా ప్రమోట్ చేస్తున్నట్టు కనబడకుండా సైలెంట్గా టికెట్లు తీసుకుని బల్క్లో టికెట్లు అనేవి తీసుకున్నారు. అందువల్ల ఫస్ట్ డే ఇది వచ్చింది. రెండోది కొంత హైప్తో మాస్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మాస్ కావచ్చు, యూత్ కావచ్చు, వాళ్ళకి ఇలాంటి సినిమాలు చూసే హాలీవుడ్ స్టైల్ సినిమాలు చూసేవాళ్ళు కావచ్చు, లేదా కేజీఎఫ్ కైండ్ ఆఫ్ సినిమాలు చూసేవాళ్ళకి ఇది నచ్చుతుంది గ్యారంటీగా. ఎందుకంటే ఎక్కడ నేను నిన్న కూడా రివ్యూలు చెప్పినప్పుడు డ్రాగ్ అనేది ఎక్కడ పెద్దగా లేదు. అంటే మనం ఇదేంద్రా ఈ సీన్లో ఏం జరగలేదనే లోపల వెళ్ళిపోతుంది సీను. మ్యూజిక్ కూడా విపరీతంగా హెల్ప్ చేసింది. కాబట్టి ఏమీ లేదే అన్న ఫీలింగ్ రాకముందే వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. అందువల్ల టైట్ స్క్రీన్ ప్లేతో ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్తో పవన్ కళ్యాణ్ ఇలా చూపించడం అనేది తెలివిగా సుజిత్ చేసిన వర్క్ అది. సో దాని తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే ఫస్ట్ ఉన్న హైప్ తగ్గిపోయి మెల్లగా వేరే రివ్యూలు రావడం మొదలుపెట్టింది. నేను ఇందాక కూడా చూసిన 1.5 ఇచ్చిన రివ్యూలు 2-3 చూశాను. ఇంకొంతమంది అయితే సుజిత్ ఇది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా ఎందుకు పేరు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇది కూడా అన్ని షార్ట్ ఫిల్మ్లు కలిపి చాలా షార్ట్ ఫిల్మ్లు చూసినట్టుగా ఉంది తప్ప ఇది ఒక సినిమాగా లేదు అనేది కూడా రాశారు. అలాగా మెల్లగా నెగిటివ్ రివ్యూలు అనేది మొదలైంది. సో ఈవెన్ మెగా అభిమానులలో కూడా కొంతమంది దీని మీద నెగిటివ్ గా రాసిన వాళ్ళు ఉన్నారు. ఆ వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. నేను పవన్ కళ్యాణ్ అని బ్యాండ్ కట్టుకున్న వాళ్ళు కూడా ఈ సినిమా మాకు నచ్చలేదు సార్ అని చెప్పిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. నిజానికి వైసీపీ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఫస్ట్ రోజు డిజాస్టర్ ఓజీ అని ట్రెండింగ్ చేశారు, దాదాపు 150,000 ట్వీట్లు వచ్చాయి. తర్వాత రోజు తగ్గిపోయినాయి. సో కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా సినిమా అనేది అదొక ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. దట్ ఈజ్ వన్ రీజన్. సెకండ్ రీజన్ అంటే క్వాలిటీ ప్రింట్ పెట్టేశారు, హెచ్డి ప్రింట్. ఫస్ట్ మామూలు ప్రింట్ పెట్టారు. మొన్న ఈవినింగ్ 3-4 గంటల్లో మామూలు ప్రింట్ పెట్టారు. నిన్నకి వచ్చేసరికి క్వాలిటీ ప్రింట్ పెట్టేశారు. అది ఎంత నీట్గా ఉందంటే ఓటీటీ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఉంది ప్రింట్లో. సో దాన్ని చూసి నాకు ఇంకెందుకు సినిమాకి వెళ్తారు. సినిమాకి ఇవాళ వెళ్ళాలంటే టికెట్ రేట్లు దారుణంగా ఉన్నాయి, మామూలుగానే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని పెంచారు. నిజానికి ఇక్కడ హైకోర్టు దాన్ని ఆ జీవోని రద్దు చేసింది, కానీ ఆల్రెడీ బుక్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికి వెనక్కి లేదు, అవే చూశారు. 800 ఉన్నింది ప్రీమియర్, తర్వాత కూడా పెంచిన రేట్లే ఇక్కడ కూడా ఉన్నాయి. ఎందుకంటే అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఎవరికి వెనక్కి లేదు. అక్కడైతే ఇంక 1000 రూపాయలు, తర్వాత మల్టీప్లెక్స్ లో 150 పెంచారు, సింగిల్ స్క్రీన్ లో 125 పెంచారు ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి ఇంత పెట్టుకొని దీనికి మామూలు వాళ్ళు ఎందుకు వెళ్తారు? ప్రింట్ ఉంది హాయిగా. ఇప్పుడు ఇవాళ 20-30 వేలు పెడితే మంచి టీవీలు వస్తున్నాయి, హాయిగా కనెక్ట్ చేసుకుంటారు, డౌన్లోడ్ చేస్తారు, కనెక్ట్ చేస్తారు, పెట్టుకొని సినిమా ఇంటిల్లిపాతి చూసుకుంటారు. అదే సౌండ్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి మంచి ప్రింట్ పెట్టేయడం కూడా ఈ సినిమాకి నష్టం కలిగించింది ఖచ్చితంగా. మన పుష్ప 2కి 4 రోజులు లేట్ అయింది.
ఇది అట్లా కాదు, ఇమీడియట్ గా పెట్టేస్తున్నారు. మామూలుగా అయితే కెమెరా ప్రింట్లు ఎట్లా ఉంటాయంటే థియేటర్లో నుంచి కెమెరాతో తీస్తారు, అక్కడ నీకు థియేటర్లో ఉన్న ఆడియన్స్ రియాక్షన్లు కూడా మనకు తెలుస్తాయి. కానీ ఈ హెచ్డి ప్రింట్ లో అవేమీ లేవు. అంటే ఇది ఎక్కడో వీళ్ళు ఎట్లా దొంగిలిచ్చారనేది మనకు తెలియదు. కానీ అంటే విదేశాల్లో ఈ మధ్య ఆఫ్రికాలో ఈ వ్యాపారం జరుగుతుందని చెప్తున్నారు, వాళ్ళే ఇచ్చేస్తున్నారని, అమ్మేస్తున్నారని, అట్లేమన్నా చేశారని తెలియదు. కానీ మొత్తానికి అయితే ఇది కెమెరా ప్రింట్ కాదు, థియేటర్లో తీసింది కాదు, నీట్ గా హెచ్డి క్వాలిటీ ప్రింట్. దాదాపు 8 GB ఉంది ఇది కూడా, సైజు కూడా. కాబట్టి నీట్ గా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర నుంచి అన్ని బాగున్నాయి. ఇది కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్. చాలా మంది ఫ్యామిలీస్ దానికి వెళ్లకుండా ఇవాళ డౌన్లోడ్ అనేది ఈజీ అయిపోయింది, ఒకరినొకరికి పంపించుకోవడం కూడా ఈజీ అయిపోయింది. కాబట్టి ఇలాంటి క్వాలిటీ ప్రింట్ పడిపోయినప్పుడు ఖచ్చితంగా అది దెబ్బే. అందుకని సినిమా ఇండస్ట్రీ సీరియస్ గా ఆలోచించాలి పైరసీ మీద. పైరసీ పోతాం అనేది ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.